సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అదాని గూగుల్ సెంటర్ను తన పేరుగా చెప్పుకుంటున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రేపు చంద్రబాబు నాయుడు ప్రారంభించే డేటా సెంటర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా, లేదా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేసి తీసుకొచ్చారా? ఈ మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లా సంబంధించి ఆర్సెలెం మెటల్ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ, మొన్న రెన్యూ ఎనర్జీ సంబంధించిన పవర్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, ముందు చూపుతో, ఆయన కృషితో ఒప్పందాలు జరిగి ఆ రోజే అన్నీ కూడా జరిగి ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరుపుకుంటున్నాయి. దీనంతటికీ ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కృషి చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ పెట్టుబడుల ఒప్పందాలు ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించినయే ఈరోజు అన్నీ కూడా ఈ శంకుస్థాపనలు కానీ జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా విశాఖపట్నానికి సబ్సీ కేబుల్ తీసుకురావాలి. విశాఖపట్నానికి సబ్సీ కేబుల్ తీసుకొస్తే ఆ సబ్సీ కేబుల్ తీసుకురావడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది. డేటా సెంటర్స్ అన్నీ కూడా వస్తాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసి అదానీ కంపెనీతో మాట్లాడి ఆ రోజు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కి ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశాఖపట్నంలో డేటా సెంటర్ సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో కొనసాగించే భాగంగానే ఈరోజు అదానీ గూగుల్ సెంటర్, విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో అది అదానీ గూగుల్ సెంటర్. ఎందుకంటే అదే ఆ ఓటింగ్స్లోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అదానీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కానీ, గూగుల్ సంబంధించిన ప్రతినిధులు కానీ తేటతెల్లం చేయడం జరిగింది. ఇవి అదానీ డేటా సెంటర్లో భాగంగా వచ్చే పెట్టుబడులని. అదేవిధంగా మొన్న రాంబిల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి, ఒక పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి పారిశ్రామికవేత్తల గురించి, పారిశ్రామిక విధానాల గురించి, పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహాల గురించి మాట్లాడిస్తుంది పోయి కేవలం అక్కడ పెద్ద రాజకీయ ప్రసంగం చేశారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఈ పెద్ద మనిషికి. అక్కడ రాజకీయ ప్రసంగాలు, ఆ రాజకీయ ప్రసంగాలు మానుకుని మేము అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి, ఇక్కడున్న యువతి యువకులందరికీ కూడా ఉపాధి కలగాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఒక సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా సరే ఈ చోరీలు ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారి నుంచి చోరీ చేసి తెలుగుదేశం పార్టీని లాక్కున్న దగ్గర నుంచి కూడా ఆయన చోరీ చేయడం అలవాటు. ఈ విధంగా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి కూడా క్రెడిట్ చోరీలు చేస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ చోరీలు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు ఆపి దీనికి సంబంధించి ప్రోత్సాహాల గురించి పెట్టుబడులను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరించాలి తప్ప దిగజారుడు రాజకీయాలు మానాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకులను కూడా డిమాండ్ చేస్తాం. వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే ఏమనిపిస్తుంది, తానే గూగుల్ డేటా సెంటర్ తెచ్చినట్టు పెద్ద పెద్ద హోల్డింగ్లు, పేపర్లో వార్త ప్రకటనలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ హోర్డింగ్స్, పేపర్లు ఒకప్పుడు అది, ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా యుగం. ప్రతిదీ కూడా మొబైల్లో ఉంటుంది. మనం ఒప్పుకున్న గూగుల్ ఊరుకోదు కదా. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారు, ఈ పెట్టుబడుల గురించి ఇప్పుడు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు తెలియదు ఉంది. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, బల్బు నేనే కనిపెట్టాను, ట్యూబ్లైట్ నేనే కనిపెట్టాను, కారు నేనే కనిపెట్టాను అంటారు. ఈ మధ్య చూసాం పిల్లల్ని ఎలా కనాలో కూడా ఆయనే చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రచారాలన్నింటి గురించి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈయన ఎలాంటి ప్రచారాలు చేస్తారో ప్రాక్టికాలిటీ వచ్చేవాడికి ఎలా ఉంటుందో. కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది లేదు, ఈ రాష్ట్రంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు పెట్రోల్ దొరకదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు డీజిల్ దొరకదు, నిత్యావసర సరుకులన్నీ కూడా, వస్తువుల రేట్లన్నీ కూడా పెరిగిపోయినాయి, సరైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం పెట్టుబడులు, జనరల్గా ప్రజలు ఆశావాదంతో ఉంటారు. పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కానీ ఈయన ఒకవైపు పెట్టుబడుల పేరు చెప్పి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేస్తున్నారనేది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ లాక్కున్నప్పటి నుంచి కూడా నేటి గూగుల్ డేటా సెంటర్ వరకు చోరీ చేయడం అలవాటు అయిపోయిందని, చంద్రబాబు నాయుడు డేటా సెంటర్ని తెచ్చారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారానే ఈ ఒప్పందాలన్నీ జరిగాయి. దానిలో భాగంగా పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా నేడు గ్రౌండ్ అవుతున్నాయని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.